హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ కంప్యూటర్ వివేక్. ఈ వీడియోలో ఎంఎస్ వర్డ్ పార్ట్ 3 అనమాట. డిజైన్ డ్రా ఎలా చేయాలో చూద్దాము. ముందుగా మీ ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేయండి. బ్లాంక్ డాక్యుమెంట్ సెలెక్ట్ చేయండి. ఇప్పుడు మనం ఫస్ట్గా డ్రా ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. ఇవన్నీ డ్రాయింగ్ టూల్స్ అనమాట. మనం ఏదైనా డ్రా చేయొచ్చు. ఎగ్జాంపుల్గా చూపిస్తాము. నార్త్ పోల్ మ్యాగ్నెట్ అనమాట. ఇది సౌత్ పోల్. జస్ట్ మనం మౌస్తో డ్రాగ్ చేసి గీసేయడమే. రైట్ క్లిక్ పట్టుకునేసి డ్రా చేయొచ్చు అనమాట. మధ్యలో కండక్టర్ అనమాట. ఇప్పుడు ఒకవేళ ఏదైనా అరేంజ్ చేయాలనుకుంటే పక్కన అరేంజ్ టూల్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకోండి. జస్ట్ క్లిక్ పట్టుకొని డ్రాగ్ చేస్తే అరేంజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ రెడ్ ఉంది కదా, అది రెడ్ పెన్ లాగా రెడ్ స్కెచ్ రెడ్ కలర్లో డ్రా అవుతుంది. మళ్ళీ రఫ్ చేయాలంటే అరేంజర్ టూల్ ఎత్తుకొని రఫ్. మనం పర్టికులర్గా రెడ్ మాత్రం డ్రా చేయాలన్నప్పుడు జస్ట్ రెడ్ మీద క్లిక్ ఇస్తే రెడ్ మాత్రం అరేంజ్ అవుతుంది అనమాట. బ్లాక్ ఇస్తే బ్లాక్ అరేంజ్ అవుతుంది. మనం పార్ట్స్గా చేస్తుంటాము. జస్ట్ ఒక లైన్ మీద క్లిక్ ఇచ్చినప్పుడు ఆ పార్ట్ మాత్రం డివైడ్ అవుతుంది. పెయింటింగ్ టూల్ అనమాట. ఏదైనా డ్రా చేయొచ్చు. జస్ట్ అరేంజ్ ఇది అనమాట. నెక్స్ట్ డిజైన్ చూద్దాం. థీమ్స్ అనమాట. జస్ట్ థీమ్స్ అనమాట. మన మొబైల్లో థీమ్స్ వాడతాం కదా, అలాగా ఆ థీమ్కి సంబంధించిన లెటర్స్ అవి ఎలా ఉంటాయి, ఆ టైటిల్స్ ఎలా వస్తాయి అని ఉంటుంది. ఇవి కలర్స్ అనమాట. ఇక్కడ యాక్చువల్గా బ్లూ కలర్ ఉంది. మనం ఇక్కడ కలర్ చేంజ్ చేసామంటే చేంజ్ అవుతుంది అనమాట. అక్కడ కూడా ఇదిగోండి, బ్లూ ఉంది కదా, ఎల్లో వచ్చింది. అక్కడ ఉన్న కలర్స్ అన్నీ కాంబినేషన్లో వస్తాయి అనమాట అక్కడ టైటిల్స్ దగ్గర. నెక్స్ట్ ఫాంట్ అనమాట. ఇవన్నీ ఫాంట్ స్టైల్స్ అనమాట. ఏదైనా రాసి చూపిస్తాను. నా నేమ్ టైప్ చేశాను. దాన్ని సెలెక్ట్ చేసుకునేసి ఫాంట్, మనకి ఏ ఫాంట్ కావాలో ఆ ఫాంట్ క్లిక్ చేసామంటే ఫాంట్ స్టైల్ అనేది చేంజ్ అవుతుంది. నెక్స్ట్ వాటర్ మార్క్. ఇది పేజ్ వాటర్ మార్క్ అనమాట. అలాగే ఇప్పుడు చూడండి, డోంట్ కాపీ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేశాను. ఎక్కువ వచ్చింది చూడండి, డోంట్ కాపీ. లేదు మనకి రిమూవ్ చేయాలా దీన్ని అనుకుంటే, మళ్ళీ దీన్ని రిమూవ్ చేయాలన్నప్పుడు వాటర్ మార్క్లోకి వెళ్ళండి. మళ్ళీ కింద రిమూవ్ వాటర్ మార్క్ ఉంది కదా, దాన్ని ప్రెస్ చేయండి. వాటర్ మార్క్ రిమూవ్ అయిపోతుంది. మనం మన నేమ్ కానీ మన ఛానల్ నేమ్ కానీ పెట్టుకోవాలన్నప్పుడు కస్టమ్ వాటర్ మార్క్. పిక్చర్ వాటర్ మార్క్ పెట్టుకోవాలన్నప్పుడు సెకండ్ ఆప్షన్ పిక్చర్ వాటర్ మార్క్ సెలెక్ట్ చేసుకొని పిక్చర్ సెలెక్ట్ చేసుకోవడము. నెక్స్ట్ ఇది టెక్స్ట్ వాటర్ మార్క్ అనమాట. ఇక్కడ టెక్స్ట్ అని ఉంది కదా, అక్కడ మీకు ఏది కావాలో ఆ టెక్స్ట్ ఇవ్వచ్చు అనమాట. నేను చూడండి, టెక్ కంప్యూటర్ వివేక్. ఓకే, చాలా అవన్నీ ఫాంట్ స్టైల్స్ అనమాట. ఇవన్నీ ఫాంట్ స్టైల్స్. మనకి ఏది కావాలో సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సైజ్ ఉంది, కలర్ ఉంది. కలర్ కూడా చేంజ్ చేయొచ్చు అనమాట. అంటే ఇప్పుడు రెడ్ పెట్టి చూపిస్తాను. అయిపోయింది కదా, ఓకే ఇవ్వగానే ఇలాగ వస్తుంది. అది రెడ్ కలర్లో టెక్ కంప్యూటర్.
నార్మల్ కలర్ పెడితే నార్మల్గానే వస్తుంది. దాన్ని మళ్ళీ రిమూవ్ చేయాలనుకుంటే రిమూవ్ వాటర్ మార్క్ అంతే. నెక్స్ట్ పేజ్ బార్డర్స్ అనమాట. దాని మీద క్లిక్ చేసుకొని మనకి ఏ టైప్ ఆఫ్ బార్డర్ కావాలో తీసుకొని ఓకే చేసామంటే పేజ్ బార్డర్స్లోకి వెళ్ళండి. మనకి ఏ టైప్ బార్డర్ కావాలో ఆ టైప్ సెలెక్ట్ చేసుకొని ఓకే ఇవ్వండి. పేజ్ బార్డర్లోకి వెళ్ళండి. మనకి అక్కడ ఎలాంటి బార్డర్ కావాలో సెలెక్ట్ చేసుకునేసి ఓకే ఇవ్వండి. ఇదిగోండి బార్డర్ వచ్చింది. మనం ఇంకా డబుల్ లైన్ బార్డర్స్ పెట్టుకోవచ్చు, డాటెడ్ లైన్స్ పెట్టుకోవచ్చు. ఇదిగోండి డాటెడ్ లైన్స్ ఉన్నాయి. ఓన్లీ డాటెడ్ లైన్ బార్డర్స్. నెక్స్ట్ ఇంకా డబుల్ లైన్ బార్డర్స్ ఉన్నాయి. ఈ డబుల్ లైన్ బార్డర్స్ అనేవి బాగుంటాయి చూడడానికి. జూమ్ చేసి చూపిస్తాను. డబుల్ లైన్ బార్డర్స్ అనమాట. మీకు ఇంకా ఇక్కడ ఉన్నాయి చూడండి, షాడో 3D కస్టమ్ షాడో బార్డర్ అనమాట. మనకి ఏ టైప్ ఆఫ్ బార్డర్ కావాలో సెలెక్ట్ చేసుకునేసి జస్ట్ ఓకే కానీ ఎంటర్ కానీ ప్రెస్ చేస్తే వస్తుందన్నమాట. నెక్స్ట్ లేఅవుట్ ఆప్షన్ చూద్దాము. లేఅవుట్లో ఫస్ట్ మార్జిన్స్ అనే ఆప్షన్ ఉందిగా, మార్జిన్స్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. ఇది మనం బార్డర్ ఇప్పుడు చుట్టూ వచ్చింది కదా, అది ఇంకా తగ్గాలన్నా మనం టైప్ చేసే ఎక్కడ వస్తాయి మార్జిన్స్ అన్నమాట. అది ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది మార్జిన్, డిఫాల్ట్ అక్కడ ఉంది, అక్కడ వరకు డిఫాల్ట్గా అక్కడ వరకు సెలెక్ట్ చేస్తున్నాము. ఇప్పుడు చూడండి మార్జిన్ చేంజ్ చేద్దాము. ఆటోమేటిక్గా వర్డ్స్ అన్నీ కూడా ఆ మార్జిన్కి తగినట్టు అడ్జస్ట్ అయిపోతాయి. ఇదిగోండి మార్జిన్కి తగినట్టు సైడ్ వచ్చేసేది. ఇప్పుడు మీరు ఏది టైప్ చేసినా ఆ మార్జిన్ అది ఎంత అయితే విడ్త్ కానీ హైట్ కానీ ఉంటుందో సేమ్ అదే దాంట్లో ఉంటుందన్నమాట. ఇదిగోండి పేజ్ మొత్తం పెట్టినామంటే మార్జిన్ ఆ పేజ్ వరకు లాస్ట్ వరకు వస్తుందన్నమాట. నెక్స్ట్ ఇది పేజ్ హారిజాంటల్గా ఉండాలా వర్టికల్గా ఉండాలని మార్చుకోవచ్చు అనమాట. ల్యాండ్స్కేప్ అంటే హారిజాంటల్గా వచ్చింది పేజ్ అన్నమాట. మళ్ళీ మనకి వర్టికల్గా కావాలంటే వర్టికల్గా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ పేజ్ సైజ్ A4 A3 లెటర్ సైజ్. డిఫాల్ట్గా లెటర్ సైజ్ ఉంటుందన్నమాట. మనకి ఏ సైజు కావాలో ఆ సైజు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓన్లీ A4 సైజు. నెక్స్ట్ A5 B4 US మనకి ఏది కావాలో సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. డిఫాల్ట్గా లెటర్ సైజ్ ఉంటుంది, అదే పెట్టినాము. నెక్స్ట్ కాలమ్స్. ఇవి ఎక్కువగా మన సోషల్ టెక్స్ట్ బుక్స్లో వస్తూ ఉంటాయి. 3 కాలమ్స్ అన్నప్పుడు మనం ఈ లైన్ మొత్తం ఫిల్ అయ్యే వరకు పక్క లైన్లోకి రాదనమాట. ఈ లైన్ మొత్తం ఫిల్ చేసిన తర్వాత 3 కాలమ్స్గా డివైడ్ చేసి టైప్ చేసుకోవచ్చు అనమాట. మనం ఎగ్జాంపుల్ చూపిస్తాను, జస్ట్ ఎగ్జాంపుల్ కోసమే టైప్ చేస్తున్నాను. ఇదిగోండి అక్కడ వరకు ఎండ్ అయింది, తర్వాత మళ్ళీ ఇక్కడ వచ్చింది. ఈ లైన్ పూర్తి అవ్వగానే మళ్ళీ 3rd కాలంలో వస్తుంది. ఇప్పుడు ఒకవేళ 2 కాలమ్స్ చేంజ్ చేసామంటే అవి 2 కాలమ్స్లో సెట్ అయిపోతుంది అనమాట. ఇలాగా. నెక్స్ట్ పేజ్ బ్రేక్ అనమాట. అంటే ఒక పేజ్ని హాఫ్గా చేస్తుంది, ఒక పేజెస్ని 2 పేజెస్గా చేంజ్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ లైన్ నెంబర్ అని ఉంది కదా, బ్రేక్ కింద లైన్ నెంబర్ కంటిన్యూషన్ ఉంది కదా. ఇప్పుడు 1 కొట్టి ఎంటర్ కొడతా వచ్చామంటే 2 3 4 5 6 అలాగా మనం ఎంటర్ కొట్టి అంటే నెక్స్ట్ న్యూ లైన్కి వచ్చిన ప్రతిసారి నెంబర్స్ యాడ్ అవుతూ వస్తూ ఉంటాయి అన్నమాట. కంటిన్యూస్గా 1 2 3 4 5 6 7 8 9 అలా కంటిన్యూస్గా వస్తూ ఉంటుంది అన్నమాట.
మనం నన్ను పెట్టినప్పుడు అక్కడ ఏమి నెంబర్స్ రావు. ఇలా కంటిన్యూ పెట్టినప్పుడు మాత్రం ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటుంది అనమాట. ఇది కర్సర్ అడ్జస్ట్మెంట్స్ అనమాట. ఇక్కడ కర్సర్ మూవ్ అవుతుంది చూడండి. మనం ఇంక్రీజ్ చేసే కొద్దీ కర్సర్ రైట్ సైడ్కి ఇంక్రీజ్ అవుతుంది, డిక్రీజ్ చేస్తే లెఫ్ట్ సైడ్కి లెఫ్ట్ సైడ్కి వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ కూడా వస్తుంది చూడండి, ఎంట్రీ 2 3 4 5 6 న్యూ లైన్ వచ్చిన ప్రతిసారి ఆ నెంబర్స్ అనేవి కంటిన్యూస్గా వస్తుంటాయి అనమాట. అక్కడ చేంజ్ అయ్యే కొద్దీ కింద కూడా చేంజ్ అయ్యింది చూడండి. ఇలాగనమాట, ఇలా వస్తుంది. కంటిన్యూ పెట్టాం కాబట్టి ఇలా వస్తుంది. మనం ఒకవేళ చేంజ్ చేసాము కంటిన్యూ కాకుండా, రీసెట్ ఈచ్ పేజ్ అని ఉంది, దీన్ని 1 2 3 4 5 6 ఆ పేజ్ వరకు ఎంటర్ కొట్టిన ప్రతిసారి న్యూ లైన్కి ఇక్కడ 2 కాలమ్స్ సెట్ చేసాం కాబట్టి 2 కాలమ్స్లో అలా వస్తున్నాయి. న్యూ పేజ్ వచ్చిన తర్వాత మళ్ళీ 1 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. నెక్స్ట్ వీడియోలో మెయిలింగ్ చూద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.